హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డ్రై ఫ్రూట్స్తో ప్లమ్ కేక్ అనేది ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ఇది మనకి క్రిస్మస్కి సెమీ క్రిస్మస్కి ఎక్కువగా చేసుకుంటాం. ముందుగా గ్రేప్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఉండేటట్టు చూసుకొని నేను గ్రేప్ జ్యూస్ తీసుకుంటున్నాను. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అనేది 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న యాడ్ చేసుకొని ఒక 5-6 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని బయటకు తీసుకొని పెట్టుకోండి. దీని తర్వాత షుగర్ అనేది వన్ గ్లాస్కి తక్కువ తీసుకుంటున్నాను. నేను నా మెజర్మెంట్ నేను తీసుకుంటున్నాను. మీరు కూడా ఒక గ్లాస్ తీసుకొని దాన్ని బట్టి చేసుకోండి. దీంట్లోకి కరిగిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇది లేకపోతే గట్టిగా అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక సగం అంతా దాంట్లోకి చెక్క, ఒక యాలకు, 2 లవంగాలు వేసుకొని మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అండ్ కొన్ని పాలు వేసుకోండి. కొన్ని పాలు వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మైదా అనేది నేను గ్లాస్ తీసుకుంటున్నాను, 1 గ్లాస్ తీసుకుంటున్నాను నేను. దీన్ని మంచిగా జల్లించుకొని దీంట్లోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న దానిని మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి రౌండ్గా. దీంట్లోకి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1 స్పూను కోకో పౌడర్ వేస్తున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లోకి మనము షుగర్తో చేసుకున్న సిరప్ దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్సింగ్ అనేది మంచిగా చేసుకోండి. దీంట్లోకి 1/2 స్పూన్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి ఒక సగం వెనిగర్ యాడ్ చేసి దీంట్లోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఒక మంచి వెడల్పాటి గిన్నె తీసుకొని దీంట్లోకి అడుగున ఆయిల్ రాసి దాంట్లో మైదా పిండి అనేది మొత్తం రుద్ది దాంట్లో మనం ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఒక మంచిగా ముందే మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని దాని లోపల అది పెట్టేసి ఇది మనకు సగం బేక్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ముందే వేస్తే ఏంటంటే ఆ కేక్ అనేది పైకి ఫ్లఫింగ్ వచ్చేసరికి అవి అనేది లోపలికి వెళ్ళిపోతాయి. సో మీరు సగం బేక్ అయిన తర్వాత కేక్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్నాక కూడా మంచిగా మనకు పైనకి అనేది హీట్ అనేది వెళ్ళిపోకుండా మంచి క్యాప్ పెట్టి క్లోజ్ చేసేసుకోండి. మీకు ఇక్కడ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి నైఫ్ కానీ స్పూన్ కానీ లోపల పెట్టి చూడండి. ఏ తడి లేకుండా మనకు వచ్చిందంటే మనకు ఉడికిపోయినట్టే. ఇది మళ్ళీ మనం తీసేసుకొని పైన రివర్స్లో వేసేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసేస్తే మనకు వచ్చేస్తుందండి. లైక్ అండ్ షేర్.